యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి మనం చేరి ఉన్నాం. ఈ భాగ్యాన్ని చాలామందికి లేదు. ఈ భాగ్యం ఎందుకంటే దేవుని సన్నిధిలో గడుపుట అనేది ఒక భాగ్యము, ఒక ధన్యత, ఒక ఆశీర్వాదము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆశీర్వాదాన్ని మన యొక్క జీవితంలో లేని వారుగా మనం జీవిస్తూ ఉన్నాం. సరే, మనం ఇంతకుముందు పాప సహితుడిలో నుండి పాపరహితుడు రావటం వల్ల కలిగే మేళ్ళు, అంటే పాప సహితుడు అంటే ఎవరు, పాప రహితుడు అంటే ఎవరు అని చూసాం. అయితే ఈ రాత్రికాల సమయంలో సహితుడిలో నుండి పాపరహితుడు రావటం వలన మనకి కలిగిన మేలుల గురించి చూద్దాం. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాం కదా, మనం ఆయన మేలు చేసాడు కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రాగలిగాం. చూడండి, ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం తీసినారు, చదవండి. ఏమి చేసినను ఒకటే, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. 9వ అధ్యాయము 22వ వచనం హెబ్రీ పత్రిక. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరి మీ యొక్క వాక్యపు వెలుగులో మా యొక్క దోషాలు మేము చూసుకోవడానికి, మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని, మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనం పాప సహితులం అవ్వగలము అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఆ మాట ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. ఏమనంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. యేసుక్రీస్తు వారు అంటే పాప సహితుడు. పాప సహితుడిలో నుండి పాపరహితుడు అంటే యేసుక్రీస్తు వారిలో ఎలాంటి పాపము లేదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకి ఇక్కడ పాప క్షమాపణ కలుగుతుంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం జన్మ పాపులం. మన యొక్క ఆలోచన ఎలాంటిదంటే పాపపు ఆలోచన మనం కలిగి ఉన్నాం. మనం దేవుని యొక్క మాటని వినని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అసలు విగ్రహారాధన అనేది ఎందుకు వచ్చిందంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక తండ్రి చనిపోయినప్పుడు ఆ కొడుకు అనుకుంటాడు ఏమనంటే, నేను నా తండ్రి చనిపోయాడే, మరి నా తండ్రిని నేను చూడకుండా ఉండలేకపోతున్నానని చెప్పి ఒక బొమ్మ చేసుకుంటాడు ఆ బిడ్డ. మళ్ళీ వాళ్ళ పేర్లని చెప్పుకుంటే మనకు టైం సరిపోదు కాబట్టి నేను ఏం చెప్పటం లేదు. అయితే ఆ బొమ్మ చేసుకొని ఆ యొక్క తండ్రిని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు. అయితే ఇట్లా పెట్టుకోవటం వలన ఒక విగ్రహం అనేది చేసుకొని తన తండ్రిని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క విగ్రహంలో తండ్రిని చూడగలుగుతూ ఉన్నాడు. ఎవరిని? ఆ కొడుకు తండ్రిని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. అంటే దేవుణ్ణి కూడా మేము అట్లా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మానవులు ఏం చేశారంటే, అట్లా చేసుకోవటం చూసి తనను చూసి అట్లా రకరకాలైన బొమ్మలు చేసుకోవటం, అట్లా పూజించడం, అట్లా అక్కడి నుండి మొదలైందనమాట. అంటే దేవుణ్ణి కూడా ఆ విధంగా చూసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండి మనిషి తన యొక్క చేతులతో చేసుకున్నాడు. పాప సహితుడు ఒక పాప రహితుడిని చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. పాప సహితుడు అంటే పాపాన్ని కలిగినవాడు. ఈ పాపాన్ని కలిగినవాడు తన చేతులతో ఒక బొమ్మను చేసుకొని అది పాపము లేనిదిగా పరిశుద్ధంగా ఉంది అని మనం ఎట్లా చెప్పగలం? ఒక తండ్రి చనిపోయిన తర్వాత కుమారుని యొక్క ప్రేమ దాన్ని బట్టి ఆ విధంగా మనకి విగ్రహారాధన అనేది ఈ లోకంలోనికి అడుగుపెట్టింది. అయితే ఈ లోకంలో
పాపము అనేది క్షమించబడాలి అంటే పాప రహితుడిలో నుండి ఆ యొక్క రక్తం ద్వారా మనం బయటికి ఆ యొక్క రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడాలి. అందుకే ఇక్కడ హెబ్రీ పత్రికలు అంటూ ఉన్నారు ఏమనంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన రక్తం చిందించాడు. ఆయన ఈ లోకంలో మనకి బ్లడ్ కావాలనుకోండి, మన రిలేషన్ అడిగితేనే ఏమంటారంటే, అయ్యా అసలు నాకు బ్లడ్డే లేదు, నిన్నే జ్వరం వచ్చిందంటారు. అంటే నిజానికి వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేక రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. ఎవరు? మన రిలేషన్లోనే, బయట కాదు. మన రక్త సంబంధికులే మనకి రక్తాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు ఉంటారు. చూడండి మానవ యొక్క స్వభావం ఎట్లాంటిదో. మానవుడు ఎలాంటి వాడు అంటే ఆశ కలిగిన వాడు. ఏంటంటే మనమే లాభం పొందాలి, నాకే లాభం కావాలి, బయట వాళ్ళు ఏమైపోయినా పర్లేదనే ఆలోచన కలిగి ఉన్నాడు. స్వార్థపరమైన జీవితాన్ని జీవించేవాడుగా ఉన్నాడు. అందుకంటారు చింత చచ్చిన పులుపు చావలేదంటారు. మన యొక్క జీవితంలో మనం పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. అయితే పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టడం ద్వారా మన యొక్క పాపము అనేది శుద్ధీకరించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇదే 9వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనున క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసామంటే, మనం అంటే మనుషులు ఏం చేశారు? మేకలను వధించేవాళ్ళు ఆ యొక్క విగ్రహాలు దేవునికి. తర్వాత ఏం చేసేవాళ్ళు? కోడెల యొక్క రక్తాన్ని దేవునికి ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ విధంగా ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసి, ఈ విధంగా కాదు, వీళ్ళ మనసు మారటం లేదు. అసలు బలి అనేది ఎందుకు పెట్టారంటే, దేవుడు ఆ యొక్క జంతువు చనిపోతూ ఉన్నప్పుడు దాని బాధ చూడలేక మరి ఒకసారి పాపం చేయకుండా ఉంటాడు అనే ఉద్దేశంతో దేవుడు బలి అనేది పెట్టాడు. అయితే మనం ఏం చేసామంటే, మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? పాపం చేస్తున్నారు, బలిస్తూ ఉన్నారు. అదొక ఆనవాతి అయిపోయింది. అయితే చివరిగా ఏం చేశారంటే, అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు ఏమని, ఆవు దూడ బూడిద చల్లుటియు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం ప్రోక్షించబడినట్లు మనం చూస్తున్నాం. అందుకంటాడు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనం శుద్ధీకరింపబడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం పాపంలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. మనం దేవుని సన్నిధికి రావాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నా యొక్క హృదయాన్ని మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి, ఎక్కువగా శుద్ధీకరించుకోవాలి అనే ఆలోచన లేని వారుగా ఉన్నాం. ఎందుకంటే మరణము అనేది చాలా దగ్గరగా ఉన్నది. నిన్న ఇంకొక ఫ్లైట్కి 250 మంది ఫ్లైట్లో ఉన్నారు. జస్ట్ మిస్ అని చెప్పి ఆ యొక్క వార్త వేసి ఉన్నారు. చూడండి, ఇంతకుముందు మనం చూసాం 280-90 మంది చనిపోయారు అనుకోని రీతిగా. జస్ట్ నిన్న ఈరోజు మొత్తానికి జస్ట్ మిస్ 250 మంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మన జీవితాలు ఏమైపోతాయో మనకు తెలియదు, మన బ్రతుకు ఏమైందో మనకు తెలియదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం ప్రోక్షించబడవలసిన మనము దేవుణ్ణి వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. అందుకే అన్నాడు, 1 యోహాను పత్రిక 1:7 రాయబడి ఉంటుంది ఏమనంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చూడండి, చూద్దాం ఒకసారి అన్నమాట. 1 యోహాను పత్రిక 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూడండి, ఎవరిని? మనల్ని పవిత్రులుగా చేసిద్ది. ఈ లోకంలో మన బుద్ధి మారదు. మనకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన బుద్ధి ఎలాంటిదంటే కుక్క తోక బుద్ధి లాంటిది మనది. ఏ విధంగా మనం దేవుని దగ్గర నుండి
లాభాన్ని పొందుతూ నిస్వార్థంగా బ్రతకవలసిన మనము స్వార్థ జీవితాన్ని జీవించేవారుగా ఉన్నాం. కుక్కతోకకి మనం కర్రగట్టి ఎన్ని సంవత్సరాలు కర్రగట్టినా కుక్కతోక మళ్ళీ వంకరగానే ఉంటుంది. అదే జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఎంత స్వార్థపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము ఈ లోకంలో. యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం కడగబడి ఉన్నాము, మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము, మేము బాప్తిసం తీసుకొని ఉన్నాము, మేము దేవుని సన్నిధికి రావాలి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆరాధన చేయాలి మర్చిపోయాం, బల్లో చేతులు వేయాలి మర్చిపోయాం, కుటుంబాన్ని రక్షించుకోవాలి మర్చిపోయాం. అంత స్వార్థపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం పవిత్రపరచబడ్డాం. ఎవరి ద్వారా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. పవిత్రమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే పాప సహితుల్లో నుండి పాపరహితుడు రావటం వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే మన యొక్క పాపాలు శుద్ధి చేయబడినవి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఏమీ అనకపోయినా మనకు మాటలు వస్తాయి. మనం సైలెంట్గా ఉన్నా మనకు మాటలు వస్తాయి. మనం ఏం మాట్లాడకపోయినా మన గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ చెప్పుకున్నా దేవునికి వందనాలని మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడు మనం పవిత్రంగా ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకునేవారుగా ఉంటాం. అట్లా కాకుండా ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనం ఆవేశపడిపోయి అరే నువ్వు ఎందుకు అన్నావురా, నీకు అదవ్వాలి ఇదవ్వాలని మనం ఎప్పుడు వాళ్ళని శపించేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. ఎందుకంటే ఒక మొక్క ఎదిగినప్పుడు లేదంటే ఫలించినప్పుడు దానికి కాయలు కాసినప్పుడు ఆ కాయలున్న చెట్టుకే దెబ్బలు తగులుతాయి. అవునా కాదా? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలించింది, మంచిగా కాయలు మంచిగా పడినాయి. ఏం చేస్తారు? ఎవ్వరు లేరు చుట్టూ మన దగ్గర, అసలు మనిషి అనేవాళ్ళు ఎవరు లేరు. సైలెంట్గా అక్కడ ఆ చెట్టు ఉంది, మనం ఒక్కళ్ళే ఉన్నాం. ఏం చేస్తాం? ఏమన్నా ఒక రాయి తీసుకొని ఇసిరి కొడతాం, ఎవరన్నా వస్తారో లేదో అటు ఇటు చూసి. ఎందుకు కొడతాం? ఆ కాయ తీసుకుని వెళ్ళిపోవాలి అంతే. అంటే ఫలములు ఫలించిన జీవితాలకే కష్టాలు, ఫలాలు ఫలించే చెట్టుకే బాధలు అన్నట్లు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి అంటే దానికి కారణం మనం ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం. మన గురించి వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారంటే కారణం మనం ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం. మన గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే కారణం మనం ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం. మనల్ని ఎవరైనా తిడతా ఉన్నారంటే దానికి కారణం ఫలాన్ని ఫలించే జీవితాన్ని మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి పాప పరిహారం కలిగింది. పాపం నుండి మనం శుద్ధి చేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం చూడండి, అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏ మాటలైతే చెప్పుకొని ఉన్నామో అలాంటి పనులన్నీ చేస్తారు. దూషిస్తారు, ద్వేషిస్తారు, మనతో మంచిగా ఉంటారు, కానీ మన వెనకాల గోతులు తవ్వేవారుగా ఉంటారు. నేను లేకుండా చేస్తాను, నేను లేపేస్తాను, నేను పంపించేస్తాను, రకరకాల మాటలు మనం చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పని చేసే దగ్గర అందరూ బాగుంటారు అనుకుంటాం. మనం చేసే ఆఫీసులో వాళ్ళు మన మీద పగబట్టేవారు ఉంటారు, మనల్ని లేకుండా చేయాలని చూసేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏమి చేసినా మనం ఎలాంటి వారు అంటే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరు? మనమే. దేవునికి సమీపస్తులుగా ఉన్న మనము ఎక్కడుండాలి? మనం ఏముందిలయ్యా, ఏం చేస్తాం, మీకేం తెలుసు, అసలు ఒళ్ళంతా వేడిగా ఉంది, ఎప్పుడు ప్రార్థన టైం ఎప్పుడే, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, ప్రార్థన టైం ఎప్పుడే, అసలు నడవలేకపోతున్నానయ్య నేను, ప్రార్థన టైం ఎప్పుడే, ప్రార్థన టైం మన చుట్టాలు వస్తారు, అయ్యా చుట్టాలు ఇప్పుడే వచ్చారయ్యా, చక్కగా వండి పెట్టాలి, మేము వెళ్ళినప్పుడు బాగా చూస్తారు. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలి. మన జీవితంలో ఒకవేళ మనం ఏదన్నా లాభం వచ్చే విషయం ఉన్నా సరే ఆ లాభాన్ని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో ఏం చేస్తారంటే లాభం వైపు చూస్తూ దేవుణ్ణి వదిలిపెట్టేవారుగా ఉంటారు. వారికి కావాల్సింది అంటే లాభం కావాలి, ఆ లాభం ద్వారా మేము హెచ్చించబడాలి, ఆ లాభం ద్వారా మేము సుఖపడాలి, ఆ లాభం ద్వారా దేవునికి ఏదో చేయాలని ఆరాటపడే వాళ్ళు ఉంటారు కొంతమంది.
ఏమీ చేయలేం. మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలి. మన హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి మేలు, అదే మనకు చేసిన మేలు. అందుకంటున్నాడు ఏమని చూడండి అక్కడ, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, ఎవరి యందు? క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన మనం జీవించి ఉన్నాము. మనం కృపాకాలంలో ఉన్నాం. ఇంతకుముందు కాలం కృపాకాలం కాదు. అంతకుముందు కాలంలో దేవుడు ఏం చేసేవాడంటే అప్పుడే స్పాట్లో వచ్చేది జడ్జిమెంట్. దేవుడు ఊరుకునేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే దేవుడు కృప చూపిస్తామన్నాడు. మనం దేవుడిని విడిచిపెట్టి మనం ఎంత దూరంగా ఉన్నా, మనం ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, ఏమి చేసినా దేవుడు వదిలేస్తున్నాడు మనల్ని. పోనీలే, మన బిడ్డలే కదా, వాళ్ళ కోసం నేను రక్తాన్ని చిందించాను, వాళ్ళు నేను కొనుక్కున్నాను, ఎప్పటికైనా నా మాట వింటారులే అని అనుకుంటున్నాం మనం. అంతే. అట్లా సరిపెట్టుకుంటూ ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. అందుకే చూడండి ఇక్కడ, క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సమీపస్తులు ఎవరు? దేవుడు మనల్ని విమోచించాడు. విమోచించిన దేవునికి మనం సమీపంగా ఉండాలి. అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకానికి మనం సమీపస్తులుగా ఉన్నాం. లోకం వైపు చూస్తూ ఉన్నాం. లోకంలో పడిపోయాం, లోకంలో కలిసిపోయాం. విశ్వాసికి అవిశ్వాసికి తేడా లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. అయ్యా విశ్వాసి, ఏం చేస్తున్నావు అని ఒకవేళ దేవుడు అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఈ రాత్రికాలం సమయంలో మనం సమాధానం చెప్పగలమా? చెప్పలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు ఆయన. చూడండి, ఎందుకంటే దేవుడు మనల్ని లోకంలో నుండి విమోచించాడు. ఆయన మనల్ని వదిలిపెట్టలా. ఆయన మనల్ని చూస్తా ఊరుకోవాలా. పోతే పోయేళ్ళే, వీళ్ళు పాపంలో ఉన్నారు, మరణంలో ఉన్నారు, ఏముందలే అనుకోవాలా. ఆయన మనల్ని విమోచించినట్లు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చాలు. తర్వాత కంటిన్యూ చేద్దాం. చూడండి, ఈ లోకంలో వెండి బంగారం వంటి క్షయ వస్తువులు. చూడండి, ఈ లోకంలో మనం దేవుని దృష్టిలో క్షయ వస్తువులు ఏంది? వెండి బంగారం. కానీ ఈ లోకంలో మనకి విలువైన వస్తువులు ఏంటి? ఇక బంగారం. అయ్యా మా అబ్బాయి బంగారం, అయ్యా మా అబ్బాయి బంగారు కొండ అనుకుంటాం, అయ్యా బంగారు పెయ్యి అనుకుంటాం. ఎందుకు? మా అబ్బాయి బంగారం అంటే ప్రేమగా మనం అనుకుంటాం. ఎందుకు? అది విలువైంది కాబట్టి బంగారంతో పోల్చుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ఏమి రాస్తూ ఉన్నారు చూడండి, మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, క్షయమైన వస్తువులు, మనం భద్రంగా దాచుకునే బంగారము, వెండి, విలువైన వస్తువులు అనుకుంటాం, క్షయమైపోతాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత బంగారాన్ని సంపాదించినా, మనం ఎంత వెండిని సంపాదించినా అవి మనతో రావు. మనం దేవుని నమ్ముకుంటే, దేవుని యొక్క రక్తం ద్వారా మనం పాప క్షమాపణ పొందితే అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు బంగారం వెండి సంపాదిస్తాం. ఎందుకంటే మనం డబ్బు పెట్టి బంగారాన్ని కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? మన కష్టం వచ్చినప్పుడు ఆ బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకోవచ్చు, చక్కగా మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ వాడుకోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడు తీసుకెళ్ళి మనం బంగారాన్ని తీసుకోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది క్షయమైన వస్తువులు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్షయమైన వాటిని అక్షయమైన వాటిగా మనం ఎంచుతూ ఉన్నాం. విలువలేని వాటిని విలువైన వాటిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనకి విలువైనది ఏంటంటే, తర్వాత చదవండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చూడండి, అక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయ్యా మీరు బంగారం కోసం పాటుపడతా ఉన్నారు, మీరు వెండి కోసం పాటుపడతా ఉన్నారు, సంపాదించుకుంటా ఉన్నారు, మంచిదే. కానీ అవి క్షయమైన వస్తువులు అని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సంపాదించినా మీరు చనిపోయిన వెంటనే, అయ్యా పాపం చాలా కష్టపడి చాలా ముచ్చటపడ్డాడు, ఉంగరాన్ని
ఆ ఉంగరంతో పాటు ఆ పెట్టులో పెట్టేయండి అంటారా? అయ్యా ఉండయని చూడండి, తీసేయండి తీసేయండి అనుకుంటాం లేదా? ఖచ్చితంగా. ఈవెన్ మనం ముక్క పొడు కాలేదంటే చెవు పోగులు కూడా ఉంచరు ఎవరు, వాటిని తీసి భద్రంగా పెట్టుకుంటాం. అదే సమాధులకు రంగేయటానికి డబ్బాలు తీసుకెళ్ళారనుకోండి, మరి డబ్బాలు పడేసినట్టు బంగారం కూడా పడేయచ్చుగా. అయ్యో పాపం మెడలో బంగారపు చైన్ ఉండి చచ్చిపోయిందయ్యా, అసలు వద్దు మాకు బంగారం ఎందుకు అని చెప్పి పడేయచ్చు. అంతే భద్రంగా పెట్టుకుంటాం మనం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అక్షయమైన రక్తం చూడండి, అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము అంటే దేవుని యొక్క రక్తం చేత మనం ప్రోక్షించబడి ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. ఆ మాట అంటున్నాడు ఏమని? విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. మనకు తెలుసు ఆ విషయం, కానీ అమూల్యమైన రక్తాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అమూల్యమైనది యేసుక్రీస్తు వారి రక్తము, అక్షయమైన